చదువు రాకపోతే ఈ ర్యాంకులు ఎంత వస్తాయి? 99% రిజల్ట్ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ రకంగా వస్తుంది అని అడుగుతాను. ఒకరిని కించపరచు, ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో ఇంకొకరిని కించపరచడం అనేటువంటిది మంచిది కాదు. జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ సామర్థ్యం మాత్రం మా ప్రైవేట్ టీచర్లకు ఏం తక్కువ లేదు. శాలరీలో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో వ్యత్యాసం లేదు. అసలే లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అయితే చాలా బాగా చెప్తుంటారు. అట్లా ప్రభుత్వ టీచర్లు బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ లో కూడా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు. అంత మాట్లాడ ముఖ్యమంత్రి ఒకరిని కించపరుస్తూ ఒకరిని తగ్గించే విధంగా మాట్లాడడం అనేది ఆయనకు తగదు. భవిష్యత్తులో అక్కడ మాట్లాడదని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తా ఉన్నారు. సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ లో పోయినసారి 99.24% వచ్చింది, ఆల్మోస్ట్ 100. ఈ ర్యాంక్ 99.24 వచ్చి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లా నియోజకవర్గం అది సిద్దిపేట కావడం నిజంగా నాకు ఎంతో గర్వకారణం. దాంతో మీ అందరి కృషి ఉంది. అందరూ సిద్దిపేట వైపు చూసే విధంగా చేశారంటే దాని వెనుక మీ అందరి కష్టం ఉంది, మీ అందరి కృషి కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం తప్పదు. సో ఏది ఏమైనా ప్రైవేట్ టీచర్స్ కూడా అందరూ బాగా చదివి డిఎస్సి చేసి, కొంతమంది ఎంఈడి కూడా చేసి, బిఈడి చేసి, ఎన్నో ట్రైనింగ్ చేసి, పండిట్ ట్రైనింగ్ తీసుకొని చాలా క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రాకపోవచ్చు, కొంతమంది ప్యాషన్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 4-5 బిఈడి ఎంఈడి చేసే వాళ్ళు కలిసి వచ్చిన ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని కూడా నడుపుతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలే ఎక్కువ. ఒకసారి లెక్కలు తీస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో 34,05,000 మంది పిల్లలు చదివితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేది 25,68,000. అంటే దాదాపు 9 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా చదువుతా ఉన్నారు. దానికి కారణాలు ఉండొచ్చు, కానీ ప్రైవేట్ పాఠశాల మీద ఒక నమ్మకం ఉంది. మా పిల్లలు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు, మా పిల్లలు భవిష్యత్తులో అద్భుతంగా రాణించాలి అని పేరెంట్స్ కొంత ప్రైవేట్ స్కూల్స్ మీద నమ్మకాన్ని తెచ్చుకున్నారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈ మధ్య పోటీ పెరిగింది, ఇంగ్లీష్ మీడియం వచ్చింది, అక్కడ కూడా ప్రయత్నం జరుగుతాం జరగట్లేదు. కానీ నమ్మకం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పాత రోజుల్లో ఆస్తులు సంపాదిస్తేనో బంగారం పెట్టి ఆ పాపకు పెట్టేనే ఆస్తి అనుకునేవాడు. కానీ ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. ఆస్తి అంటే పిల్లల్ని బాగా చదివించని కాపాడుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు, కానీ తరగనిది ఎప్పటికీ పోయినటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య. అందువల్లే తల్లిదండ్రులు కూడా పిల్లల విద్య మీద చాలా శ్రద్ధ పెడతా ఉన్నారు. ఒక పూట అన్నం తక్కువ తినడానికైనా, ఒక ఖర్చు తక్కువ చేసుకోవడానికైనా పెట్టేదిస్తున్నారు, కానీ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయితే లేదు. ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ చాలా ఫోకస్గా పిల్లల పట్ల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటి ప్రైవేట్ విద్యాలయాలు రాష్ట్రంలో దాదాపు సగానికి సగం పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ముఖ్యమో అనేటువంటి దాన్ని మీరు అందరూ గమనించాలి. ఏదో ప్రైవేట్ విద్యా వ్యవస్థ అది చిన్న చూపు చూడడము, దాన్ని తక్కువ చేసి చూసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఒక గురుతరమైనటువంటి ఒక గొప్ప సామాజిక బాధ్యతను ఈరోజు పోషిస్తూ ఉన్నారు. పిల్లల్లో ఇక్కడ అమెరికాలో ఒక ఆర్టికల్ వస్తే చదువుతా ఉంది. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళలో భారతదేశం నుంచి పోయే జనాభాలో దాదాపు మెజారిటీ ప్రజలు తెలుగు ప్రజలే ఇలా అమెరికాలో ఉంటున్నారు. ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గా ఎదిగి ఇవాళ మన వాళ్ళు అమెరికాలో వివిధ దేశాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తున్నారంటే విద్య మీద ఎంత ఫోకస్డ్ గా మనం పనిచేస్తున్నాం అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. ప్రతి ఇంట్లో కూడా 2 పిల్లలు ఉంటే తప్పకుండా 2 చదివిస్తున్నారు. ఒక రకంగా మునుపట్లాగా 8 మంది పిల్లలు, 6 పిల్లలు, 5 పిల్లలు అయితే 1 లేదా 2 వచ్చేసి 1 లేదా 2 వచ్చి ఫోకస్డ్ గా పిల్లలు చదివించే కార్యక్రమం చేస్తారు. అఫ్కోర్స్ దాని కొత్త సమస్య వస్తుంది.
భారతదేశంలో కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజ్ చేస్తే తెలంగాణకు నష్టం వచ్చినట్టు, రెండు రకాలుగా నష్టం వస్తుంది. బాగా పనిచేసి ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ నంబర్ 1 గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే బీహారు రాష్ట్రాలకు ఇస్తాం, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు. ఉత్తరప్రదేశ్ బీహార్ ఇస్తున్నారు. ఇయ్యక 75 ఏళ్ళ వాళ్ళు ఎంతకు పైకి రాదు, వాళ్ళకి 75 ఏళ్ళ నుంచి వాళ్ళకే పెట్టుకు బీహార్ రాష్ట్రాలు. మొన్న ఏదో 16 ఆర్థిక సంఘం వస్తే చెప్పిన అది ఎంతసేపు వాళ్ళకే పెట్టారు. మరి పనిచేసుకోవడానికి కష్టపడి పైకి వచ్చినట్టు మీరు కూడా ఒకటి తీసుకుపోవాలి, కానీ మీరు వాళ్ళకి పెట్టడమే వద్దలేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మొత్తం వాళ్ళకే పెడితే మరి ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో బాగా పనిచేయడం తెలంగాణ పాలన శాపం కావద్దు. మా గురించి ఆలోచించండి అని చెప్పారు. ఇంకో విషయం ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కుటుంబ నియంత్రణ పాటించి ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితమై మనం ఏం చేసినాం, బాగా చదివించడము, బాగా పిల్లల మీద ఫోకస్ పెట్టాం. ఏమైతుంది, దేశంలో కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజ్ చేస్తుందట. వాళ్ళకే ఉత్తరప్రదేశ్ దక్షిణ భారతదేశం తక్కువైతుంది, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతుంది. తెలంగాణ మంచి ఈ దక్షిణ భారతదేశం కానీ తెలంగాణ కానీ మనం బాగా పనిచేయడం మనకు నష్టమైంది. కేంద్రం నుంచి నిధులు రావడంతో తక్కువ, రేపు సీట్లు కూడా తగ్గిపోతే మళ్ళీ అంత